తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా రమేష్ రాజీనామా బీజేపీకి ఎదురు దెబ్బనే చెప్పాలి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా రమేష్ రాజీనామా బీజేపీకి ఎదురుదెబ్బనే చెప్పలే. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, మున్సిపల్ ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో బీజేపీ పార్టీకి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. బీజేపీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ రాజీనామా చేశారు. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు రమేష్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా అసంతృప్తిగా పార్టీ పరిణామాలు కావచ్చు, పార్టీ నాయకుల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ కొనసాగింది. ప్రజెంట్ ఇప్పుడు ఆయన సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. బీజేపీ నుండి తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకుని బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకే మాజీ మంత్రి ఎర్రబెల్లాయకర్ కావచ్చు, జనగామ ఎమ్మెల్యే పలరాజరెడ్డి అనేక సార్లు చర్చలు జరిపి ఆరు రమేష్ ను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు చర్చ జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ వారి చర్చలు అయితే ఫలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో ఆరు రమేష్ చేరారు. అప్పుడు బీజేపీ వరంగల్ ఎంపీ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా కొత్త బీజేపీ కార్యక్రమాలు కావచ్చు, బీజేపీ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా అసంతృప్తిగా వ్యక్తం చేసినప్పుడు కూడా గత కొద్ది రోజులుగా ఆయన మళ్ళీ తిరిగి సొంత గూడికి చేరుతున్న ప్రచారం కొనసాగింది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజంగా అయినట్టుగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీ అధినేత సమక్షంలో అనుచర వర్గంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో తిరిగి మళ్ళీ చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి ఒక పెద్ద షాకే తగిలింది. బీజేపీ ఇప్పటికే చాలా మంది బీజేపీలో నేతలంతా కావచ్చు, బీజేపీ నాయకులంతా అసలు ఏంది పార్టీ పరిస్థితి కావచ్చు, మన రాజకీయ భవిష్యత్తు కూడా చాలా క్వశ్చన్ మార్క్ ఎదుర్కొన్న నేపథ్యంలో ఆరు రమేష్ రాజీనామా చేసి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లో చేరడం అయితే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ వర్గాలు ఇంకెటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.